వెళ్ళిందండి. ఎప్పుడు దాకా అణిగిమణిగి ఉందో తెలుసా? శారాయి నువ్వే తన నోటితో నువ్వెళ్ళు అన్న మాట వచ్చునంతగా దేవుని యొక్క మాటని తన హృదయంలో పెట్టుకొని అణిగిమణిగి ఉందంట యజమానురాల దగ్గర. చూడండి 21వ అధ్యాయంలో ఉంటది. 21వ అధ్యాయము 9వ వాక్యం నుంచి చదువుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 9వ అప్పుడు వాక్యం. అప్పుడు అబ్రహాము ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. శారా చెప్తా ఉంది, ఇస్మాయేలు పెద్దవాడైపోతా ఉన్నాడు, హాగరు యొక్క బిడ్డ. అప్పటికే శారాకి దేవుడు ఇస్సాకునిచ్చాడు. మరి ఎక్కడ అబ్రహాము ఈ ఇస్మాయేలుని బాగా నా వారసుడనేసి మీదకెక్కించుకుంటాడని చెప్పేసి కుళ్ళు ఉంటది కదండి, ఆ కుళ్ళుతో ఏం చేస్తా ఉంది శారా, నువ్వు పంపించేయి ఈ దాసిని తన బిడ్డని. అంటే అబ్రహాముకు పుట్టలేదా, మన బిడ్డ అనొచ్చు కదా. అన్లా ఈ దాసిని తన కుమారుణ్ణి వెళ్ళగొట్టు అంటే అబ్రహాము మరి తనకి పుట్టిన బిడ్డే కదా ఇస్మాయేలు, దుఃఖం చెందుతా ఉన్నాడంట. దుఃఖం చెందుతా ఉంటే, దుఃఖపడతా ఉంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వేమీ కలత చెందొద్దు, శారా చెప్పినట్టు నువ్వు విను అనేసి చెప్తా ఉన్నాడంట. 14వ వాక్యం నుంచి చదువుతా ఉన్నాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి ఎప్పుడు దాకా హాగరు శ్రమలు అనుభవించిందండి? ఎప్పుడు దాకా అనుభవించింది? ప్రభువు చెప్పిన కాలము వరకు అనుభవించింది. ఇదిగో నీ యొక్క యజమానురాలైన నీ యజమాని దగ్గరికి వెళ్ళి తన చేతి కిందనే తను చెప్పేంత వరకు అణిగిమణిగి ఉండు అని చెప్పగానే శారా చెప్పేంత వరకు అణిగిమణిగి ఉందంట అండి. శారా చెప్తుంది, ఇక వెళ్ళిపో, పంపించేసే ఆ దాసిని. ఏ రీతిగా వాడుకున్నారంటే హాగరుని ఒక బొమ్మని ఆడుకున్నట్టు ఆడుకున్నారండి ఇద్దరు. అంతగా అలసిపోయింది తన యొక్క జీవితంలో తను. కానీ మనుషులందరూ తనని వెలివేసినట్లు చూసినా కానీ దేవుడు వెలివేసినట్లు చూడలేదు. తన శ్రమని గుర్తించాడు, తన వేదనని గుర్తించాడు, అద్భుతముగా తన యొక్క సంతానాన్ని దీవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పంపించేశాడంట అబ్రహాము. ఇదిగో ఆ పిల్లవానితో కూడా హాగరుని అప్పగించి ఆ భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను అని రాయబడింది. ఈ హాగరు తల్లి లేనిదై విడనాడబడింది, తండ్రి లేనిదై విడనాడబడింది, భర్త చేత కూడా విడనాడబడింది, కానీ దేవుని చేత విడనాడబడలేదు. ప్రియ దైవ జనాంగమా, ఈ లోకములో నేను అందరికీ విరక్తి తెచ్చేవానిగా నేను అందరికీ ఎక్కువైపోయాను అనేసి మనము అనుకుంటా ఉంటాం. కానీ దేవునికి నువ్వు ఎప్పుడూ ఎక్కువ కాలేవు. ప్రియ దైవ జనాంగమా, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి.
ఆమెని పంపివేసి